అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ మన కళ్యాణ వేదిక మరియు తులసి నగర్కి మధ్యలో అయితే ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేపాటికి ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్ స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తానండి. ఫ్లాట్ చూపించే ముందు మనకి స్టేర్ కేస్ ఇక్కడ వచ్చిందండి. గ్రానైట్ స్టెప్స్ ఎస్ఎస్ స్టైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఎలివేటర్ వర్క్ జరుగుతుంది. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది జరుగుతుందండి. ఇచ్చేసారు మొత్తం కూడా గ్రానైట్ క్లాడింగ్ అది. అండ్ ఫ్లాట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఈ సిట్అవుట్ ఏరియా కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ వచ్చేపాటికి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అలాగే మనకి సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చండి. WPVC మెటీరియల్తో సీలింగ్ లైట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది ఫ్లాట్స్ వచ్చేపాటికి ఈస్ట్ ఫేస్ అండి. అందుకే ఉత్తరం వైపు కూడా ఒక సందు, ఆ చివర ఒక వాష్ ఏరియా లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ సింహద్వారం ఉందండి. చక్కటి టేక్వుడ్ యూస్ చేయించి మంచి సింహద్వారం డోర్ అయితే హెవీ డోర్ ఇచ్చారు. అలాగే ఫ్లాట్ ఎలివేషన్ చుట్టూ కూడా చూడొచ్చు టైల్ క్లాడింగ్ అది చేయించారు. అలాగే పక్కన కూడా టేక్వుడ్తో ఫుల్ లెంత్ విండో ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుందండి. స్పేషియస్ లివింగ్ ఏరియా వస్తుంది. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేపాటికి W4x2 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేపాటికి చక్కటి టీవీ యూనిట్ ఒకటి ఇచ్చారండి, అది కూడా చూడొచ్చు. అలాగే ప్రొఫైల్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు, విత్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మోడల్ ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మోడల్ ఫ్లాట్ లాగా చేయించడం అయితే జరిగిందండి. అలాగే ఈ సైడ్ వచ్చేపాటికి మనకి ఉత్తరం వైపు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ సైడ్ ఉత్తరం వైపు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందులోకి వెళ్ళడానికి కింద చూపించే కదండి, ఆ సైడ్ డోర్ ఇచ్చారు. ఇంకా మనం ఫ్లాట్ లోపల చూద్దామండి. డైనింగ్ ఏరియా అలాగే 1 by 1 అన్ని చూపిస్తాను. సో ఇంకా మనం ఇది మనకి ఇక్కడ వచ్చేప్పటికి డైనింగ్ ఏరియా వచ్చిందండి. డైనింగ్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి ప్రొఫైల్ గ్లాస్తో క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా చక్కటి డైనింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పూజ గది అనేది సపరేట్గా ఇచ్చారండి. విత్ గ్లాస్ డోర్ పూజ గదిని సపరేట్గా ఇవ్వడం జరిగింది. డబల్ గ్లాస్ డోర్స్తో ఇచ్చారు. అలాగే లోపల కూడా బ్యాక్ సైడ్ టైప్ క్లాడింగ్ అది చేయించారు. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది కిచెన్ అండి. కిచెన్ చూడబోతున్నాము. మనమైతే కిచెన్ ఏరియా అయితే చూస్తున్నామండి. ఇది కంప్లీట్ ఇప్పుడు మనం చూడబోయేది అయితే కిచెన్ ఏరియా. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు, విత్ బాస్కెట్స్ అవి కూడా ఇవ్వడం జరిగిందండి. సెమీ మోడ్యులర్ కిచెన్. ఈ పైనంతా కూడా కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చారు, అది కూడా చూడొచ్చు. చుట్టూ మొత్తం స్టోరేజ్ ఇచ్చారండి కంప్లీట్ గా. అలాగే ఇక్కడ వచ్చేవాడికి ప్రొఫైల్ గ్లాస్ తో స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్ గా బ్లాక్ గ్రానైట్ అయితే యూస్ చేశారండి. అలాగే ఈ సైడ్ కూడా వాల్స్ వచ్చేపాటికి వాల్ టైల్స్ క్లాడింగ్ అంతా చేయించారు. చుట్టూ క్లాడింగ్ అయితే చేయించడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ యూటిలిటీ ఏరియా చక్కగా వచ్చింది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనం కిచెన్, డైనింగ్ అన్ని చూసాం కదండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. అలాగే మనకి వార్డ్రోబ్స్ అనేది వాల్ టు వాల్ వార్డ్రోబ్ వచ్చిందండి. పైన కూడా ఫుల్ డోర్స్ ఇచ్చారు. కంప్లీట్ వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారండి. ఈ విండో వచ్చేపాటికి మనకి రోడ్ సైడ్ విండో వస్తుంది. సో కంప్లీట్ వెంటిలేషన్ తో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి డ్రెస్సింగ్ యూనిట్, అది కూడా ఇక్కడ సపరేట్ గా ఇచ్చారండి. డ్రెస్సింగ్ యూనిట్, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసామండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇప్పుడు ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కంప్లీట్ కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ లో కూడా మనకి కింగ్ సైజ్ కాట్ అనేది సరిపోతుంది. అలాగే వార్డ్రోబ్ కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్ ఇచ్చేసారు. పైన కూడా మనకి పుల్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో స్పేషియస్ గా వచ్చింది కిడ్స్ బెడ్రూమ్ కూడా. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. వాల్ టైల్స్ అనేది ఆల్మోస్ట్ 5 వరకు క్లాడింగ్ చేయించారు. అలాగే దీనికి ఒక బాల్కనీ వచ్చిందండి. ఇది రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము.
ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చండి, చాలా స్పేషియస్ గా వచ్చింది. అలాగే వార్డ్రోబ్స్ వచ్చేపటికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారండి, కంప్లీట్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. పైన వచ్చేపటికి పుల్ డోర్స్ ఇచ్చారు. అలాగే ఈ సైడ్ వచ్చేపటికి మనకి వర్కింగ్ టేబుల్ ఇచ్చారండి. ఇక్కడ మనకి వర్క్ టేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, ఏదైనా పని చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఆఫీస్ వర్క్ అది. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ ఇక్కడ వచ్చింది. సో 3 బెడ్రూమ్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో చూసాం కదండి, ఈ 3 బిహెచ్కే స్టాండ్ లోన్ ఫ్లాట్. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చిందండి, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది, అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి. అలాగే ఇందాక మనం లివింగ్ ఏరియా నుంచి మనం డైనింగ్ స్పేస్కి వచ్చేటప్పుడు కూడా చుట్టూ ఆర్చ్ కూడా చూడొచ్చండి ఒకసారి ఇది. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి, ఓన్లీ 4 ఫ్లోర్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో. అండ్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 2100 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1800 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడిఎస్ వచ్చేప్పటికి 56.5 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 1,05,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. జనరేటర్ ఫెసిలిటీ, అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ, వాచ్మెన్ రూమ్ అన్నీ ఉన్నాయి. మంచి లొకేషన్ అండి. సో మన తులసి నగర్, మన కళ్యాణ వేదిక లొకేషన్స్ లో ఎవరికైనా ఒక 3 బిహెచ్కే స్టాండ్ లోన్ ఫ్లాట్ కావాలనుకుంటే దీన్ని 100% కన్సిడర్ చేయొచ్చండి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.